హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో వన్ మోర్ గుడ్ న్యూస్ అండి. సో చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్‌గా పెట్టాలా? లేకపోతే డైరెక్ట్‌గా పెట్టాలి? ఎందుకంటే డైరెక్ట్‌గా పెట్టడం వల్ల మనకి కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. మేబీ అది 0.5%, 0.4% ఇంతే డిఫరెన్స్ ఉంటుందండి. బట్ దాన్ని కూడా సేవ్ చేసుకుందామని వాళ్ళు ఓన్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ పర్టిక్యులర్ ఈ పర్సెంటేజ్ 0.5% కోసం వాళ్ళు చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ, మిస్టేక్స్ చేస్తూ, ఇట్లా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటూ ఈ పర్సెంటేజ్ సేవ్ చేసుకోవడానికే ఎక్కువగా ట్రై చేస్తుంటారండి. బట్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే సెబీ అయితే ఇలా ఏదైతే ఈ రెగ్యులర్ ఫండ్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటికి ఇంకా పర్సెంటేజ్ మనకి కాస్ట్ అనేది తగ్గిపోతుందండి. సో, దానికి కారణం ఏంటంటే కొత్తగా సెబీ రెగ్యులేషన్స్ ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పెన్సెస్ గురించి ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చిందండి. సో, దాన్నే మనము టీఈఆర్, బీఈఆర్ అని చెప్పొచ్చు. టీఈఆర్ అంటే టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో. అంటే ఒక మ్యూచువల్ ఫండ్‌కి ఎలాంటి ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. ఏఎంసీ కాస్ట్‌లుంటాయి. ఫండ్ మేనేజర్ కాస్ట్‌లు గాని, కమిషన్‌లు గాని, మార్కెటింగ్ కానీ అలానే ఇంకా మనకి బ్రోకరేజెస్ అంటే వాళ్ళు స్టాక్స్‌ని బై చేసి సెల్ చేసేటప్పుడు ఎస్టీటీ గాని, జీఎస్టీ గాని, స్టాంప్ డ్యూటీ గాని ఇవన్నిటికి వాళ్ళు టీఈఆర్ అని చూపించేవాళ్ళండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సెబీ గైడ్‌లైన్స్ ఏం చెప్తుంది అంటే మీరు దాన్ని రెండిటిని సెపరేట్‌గా చూపించాలి. అసలు ఏఎంసీకి ఎంత కాస్ట్ అవుతుంది? తర్వాత ఈ బీఈఆర్ బేసిక్ ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. అంటే ఈ జీఎస్టీలు, ఎస్టీటీలు, స్టాంప్ డ్యూటీలకి, బ్రోకరేజ్ హౌసెస్‌కి మీరు ఎంత పే చేస్తున్నారు? సో, దీనికి ఒక లిమిట్ అయితే పెట్టేసిందండి. సో, ఇప్పుడు అన్ని సార్లు మా ఫండ్ మేనేజర్ కూడా చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్‌గా ఎక్కువ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయకుండా ఎక్స్‌పెన్సెస్ అయితే చాలా లిమిట్‌గా పెట్టాల్సొస్తుంది. దీనివల్ల ఓవరాల్‌గా మ్యూచువల్ ఫండ్ ఈవెన్ రెగ్యులర్ అయినా సరే చాలా వరకు మీకు మనీ అనేది సేవ్ అవుతుందండి. దీనివల్ల ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది. సో, వాళ్ళు ఆహ్, ఏఎంసీకి ఎంత చార్జెస్ చేస్తున్నారు, అలానే ఎస్టీటీకి, స్టాంప్ డ్యూటీకి, బ్రోకరింగ్ హౌసెస్‌కి వాళ్ళు డెరివేటివ్స్ కోసం గానీ లేకపోతే ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేటప్పుడు ఎంతవరకు కాస్ట్‌లు పే చేస్తున్నారు. దానికి క్యాప్ అనేది పెట్టారండి. దానివల్ల ఒక 2 బీపీఎస్ పాయింట్స్ వరకు చాలా వరకు మనకి సేవ్ అనేది అవుతుంది. దీనివల్ల ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులర్ కూడా మనకి తగ్గుతుంది. సో, ఇప్పుడైతే ఎవరు కూడా భయపడకుండా ఖచ్చితంగా రెగ్యులర్‌లోకి మీకు ఎవరైనా అంటే మా దగ్గర మీకు అకౌంట్ ఓపెన్ చేసి మేము మేనేజ్ చేయాలి. మేము ఫండ్‌ని సెలెక్ట్ చేయాలి. మేము మానిటర్ చేయాలి, రివ్యూ చేయాలి. బట్ ఈ ఎక్స్‌పెన్స్ వల్ల మేము రాలేకపోతున్నాము, డైరెక్ట్ వెళ్తున్నాము అనే వాళ్ళకైతే ఇది చాలా గుడ్ న్యూస్ అండి. నౌ యూ నీడ్ నాట్ టు వరీ అట్ ఆల్. వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీ ఎమోషనల్ డెసిషన్స్‌తో మీరు ఏమైనా ఎక్స్‌పెరిమెంట్స్, మిస్టేక్స్ చేయకుండా వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ టు మేనేజ్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ అట్ వెరీ, వెరీ లోయెస్ట్ కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు సెబీ కూడా దీనికి ఈ ఫండ్ ఎక్స్‌పెన్సెస్‌కి క్యాప్ పెట్టేసింది కాబట్టి మీకు పెద్దగా రెగ్యులర్‌గా, డైరెక్ట్‌గా కాకుండా ఇంకా ప్రైసెస్ అనేవి, ఎక్స్‌పెన్సెస్ అనేవి తగ్గుతున్నాయండి. యూ కెన్ టేక్ ద అడ్వాంటేజ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.